ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడలాగన, దేవుడు ఆలోచన మనం గ్రహించలాగన మనము ఒక వాక్యం చదువుతున్నాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం దాని యొక్క 19వ వచనం చదువుకున్నాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతారు. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి పాపిగా ఎలా మార్చబడ్డాడు, లేదా మనము పాపులుగా ఎలా మార్చబడ్డాం అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడ్డారని సెలవిస్తున్నాడు. ఆ ఒక్కరు ఎవరు అంటే ఆదాం. ఆదాం యొక్క అవిధేయత వలన మనము అవిధేయులుగా మార్చబడ్డాం, లేదా పాపులుగా మార్చబడ్డాం. నేను పాపం చేశాను గనుక నేను పాపిని, లేదా నేను పాపం చేశాను గనుక నేను అవిధేయని అని కాదు. కానీ నేను పాపం చేసినా నేను చేయకపోయినా సరే ఆదాము యొక్క అవిధేయతను బట్టి, ఆదాము యొక్క పాపమును బట్టి నేను ఎవరిని అంటే నేను పాపిని, నేను అవిధేయని. నేను ఏ పాపం చేయలేదు ఇప్పటి వరకు నా జీవితంలో, కాబట్టి నేను పాపిని కాను, నేను పరిశుద్ధులను, నేను నీతిమంతులను, నేను విధేయుణ్ణి అని అనుకోవడానికి లేదు. నేను పాపం చేసినా చేయకపోయినా, నేను ఎలా ఉన్నప్పటికీ కూడా ఆదాము పాపం చేశాడు గనక, ఆదాము అవిధేయుడిగా మార్చబడ్డాడు గనక, ఆ ఆదాము నుంచి నేను కూడా వచ్చాను కనుక నేనెవరు అంటే నేను అవిధేయుని, నేను ఒక పాపిని. ఒకవేళ నేను క్రీస్తు నుండి వచ్చినట్లయితే నేనెవరిని? నేను విధేయుని. దేవునికి స్తోత్రం. అయితే నేను ఆదాము నుండి వచ్చానా, లేకపోతే క్రీస్తు నుండి వచ్చానా అనేది ఈరోజు మనం నిశ్చయించుకోవాలి. ఒకవేళ నేను ఆదాము నుంచి వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నేను పాపిని. ఈరోజు నేను ఆదాములో ఉన్నవాడిని అయితే నేను పాపిని. నేను సంఘానికి వెళ్తూ ఉండవచ్చు, నేను పాటలు పాడుతూ ఉండవచ్చు, నేను దశం బాగా ఇస్తూ ఉండవచ్చు, నేను అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఉండవచ్చు. కానీ నేను ఉన్నది ఎవరిలోని? నేను ఎవరి నుంచి వచ్చాను? నేను ఇప్పుడు ఉన్నది ఆదాములోనా, లేకపోతే నేను ఉన్నది క్రీస్తులోనా? ఇప్పుడు నాలో ఉన్న వ్యక్తి ఆదాము నుంచి వచ్చినవాడా, క్రీస్తు నుంచి వచ్చినవాడా? ఆదాము నుంచి వచ్చినవాడైతే నేను ఏం చేసినా, ఎంత పరిశుద్ధంగా జీవించినా, బయటికి ఎంత మంచి కనబడినా నేను ఎవరిని? నేను పాపిని. ఎందుకు అంటే నేను ఆదాము నుంచి వచ్చాను, ఎందుకంటే నేను ఆదాములో ఉన్నాను కాబట్టి. ఒకవేళ నేను ఈ రోజు ఆదాములో ఉన్నట్లయితే నేను ఒక అవిధేయుని. బయటికి ఎవరు ఎన్నన్నా సరే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నేను ఎవరు అంటే నేను అవిధేయుని, నేను పాపిని. కానీ అదే క్రీస్తులో ఉన్నవారు, వారు ఎవరు అంటే వారు విధేయులు. క్రీస్తు యొక్క విధేయతను బట్టి వారు విధేయులుగా మార్చబడతారు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఎవరిలో ఉండి పుడుతున్నాడు అంటే తను ఆదాములో ఉండి పుడుతున్నాడు, తను ఆదాము నుంచి వస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి ఒక పాపి. ఎందుకంటే తను ఆదాము నుంచి వచ్చాడు. ఇప్పుడు ఆదాము పాపం చేశాడు కనుక
ఆదాము పాపిగా మార్చబడ్డాడు. ఆ పాపి నుండి మనము కూడా వచ్చాం కనుక ఇప్పుడు మనం ఎవరు? మనము కూడా పాపం. ఆదాము పాపం చేశాడు కనుక పాపిగా మార్చబడ్డాడు. కానీ మనము పాపం చేయడాన్ని బట్టి మనం పాపులుగా మార్చబడలేదు. మనం పాపులుగా జన్మించడం కనుకే మనం పాపం చేస్తాం. ఆదాం ఎవరు? ఆదాం పాపం చేశాడు కనుక ఆదాం పాపిగా మార్చబడ్డాడు. కానీ మనం పాపులుగా జన్మించడం కనుక మనం పాపం చేస్తాం. ఈ వ్యత్యాసాన్ని గుర్తించాలి. పాపం చేసేవారు ఉన్నారు, పాపం చెయ్యని వారు ఉన్నారు. మన సమాజంలో చూస్తే పాపం చేసేవారు కనబడతారు, పాపం చెయ్యని వారు కనబడతారు. కానీ వీరిద్దరూ కూడా, ఈ రెండు రకాల గుంపులు కూడా ఆదాము నుంచే వచ్చాయి కనుక వీరెవరు అంటే వారు పాపులే. పాపం చేసే పాపులు ఉన్నారు, పాపం చెయ్యని పాపులు ఉన్నారు. ఉదాహరణ మనం చూస్తే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను ఒక మోగవాణ్ణి కాదు, కానీ నేను ఎవరిని అంటే నేను ఒక మనిషిని. అదే వేరొక వ్యక్తి ఒక మోగవాడిని తీసుకుందాం. ఆ మోగవాడు తాను మాట్లాడలేకపోతున్నాడు. నేనైతే మాట్లాడగలుగుతున్నాను, కానీ ఒక మోగవాడు తాను మాట్లాడలేకపోతున్నాడు. కానీ అయినప్పటికీ తాను మాట్లాడలేకపోయినా, నేను మాట్లాడలేకపోయినా మేమిద్దరము ఎవరు? మేమిద్దరము మనుషులమే. నేను మాట్లాడే మనిషిని, ఇంకొక వ్యక్తి మాట్లాడలేని మనిషి లేదా ఒక మూగ మనిషి. కానీ ఒక సత్యాన్ని ఒప్పుకోవాలి, ఏంటంటే మేమిద్దరము మనుషులమే. అదే లెక్కలో ఒక వ్యక్తి పాపం చేసినా, ఒక వ్యక్తి పాపం చెయ్యకపోయినా ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి ఒక పాపి. పాపం చేసిన వారు పాపులే, పాపం చెయ్యని వారు కూడా పాపులే. చాలా మంది ఎంతో తగ్గించుకుంటారు, చాలా తగ్గింపు వాళ్ళు కనబడుతుంది, వాళ్ళ గర్వం మనకి కనిపించదు. ఇంకొంతమందిలో మనకి గర్వం కనిపిస్తారు. గర్వం ఉన్నవారు, గర్వం లేనివారు, లేదా తగ్గింపు ఉన్నవారు, తగ్గింపు లేనివారు. కానీ అదే సమయంలో వీరిద్దరు ఎవరంటే వీరిద్దరు పాపులే. తగ్గింపు ఉన్న పాపి, గర్వం ఉన్న పాపి, ఇద్దరికి వ్యక్తిత్వంలో వ్యత్యాసం ఏమీ లేదు. వారి యొక్క సోర్స్ లేదా వారు ఎక్కడి నుంచి వచ్చారో దాంట్లో వ్యత్యాసం లేదు. ఇద్దరు ఆదాము నుండే వచ్చారు కనుక ఇద్దరు పాపులే. పరిశుద్ధంగా జీవించే పాపులు ఉన్నారు, అపరిశుద్ధంగా జీవించే పాపులు ఉన్నారు. కానీ చివరికి ఇద్దరు పాపులే. స్పష్టంగా సూటిగా చెప్పాలి అంటే, ఒక వ్యక్తి మనిషి అయితే ఆ వ్యక్తి ఎవరంటే అతని పాపే. ఒక వ్యక్తి మనిషిగా జన్మించాడు అంటే ఆ వ్యక్తిని మన పాపి అని స్పష్టంగా పిలవచ్చు. లేదా దేవుని వాక్యం స్పష్టంగా ఆ వ్యక్తి గురించి ఏం సెలవిస్తుందంటే, ఒక మనిషి అయితే అతను పాపి. రకరకాల పాపులు ఉండొచ్చు, కానీ అందరూ కూడా ఆదాము నుంచి వచ్చారు కనుక అందరూ పాపులే. అయితే ఇప్పుడు ఈ పాపాలు, వారు చేసిన ఏవైతే పాపాలు ఉన్నాయో వాటి యొక్క క్షమాపణ కొరకు అందరూ ఏం చేస్తారంటే, చాలా మంది ప్రభు వద్దకు వస్తున్నారు, నాకు క్షమాపణ కావాలి, నేను చేసిన పాపం క్షమించండి అని చెప్పి క్షమాపణ కొరకు ఎంతమంది వస్తున్నారు. ప్రభు వారిని క్షమించగలడు, ప్రభు రక్తం వారిని కడగలని చెప్పి వారి విశ్వాసం ఇస్తున్నారు. కానీ ఆ లోపట వారు ఎవరి ద్వారా వచ్చారన్నది వారు మర్చిపోతున్నారు. వారి విశ్వసిస్తున్నారు, వారికి విశ్వాసం ఉంది, ప్రభు నా పాపం క్షమిస్తాడు ఖచ్చితంగా, ప్రభు నా కొరకు రక్తం చెల్లించాడు అని వారికి విశ్వాసం ఉంది. కానీ మీరు ఎవరి నుంచి వచ్చారు? మీరు ఈ రోజు ఉన్నది ఎవరిలో? అది ఇక్కడ విషయం. నేను వచ్చింది ఆదాము నుంచి. పాప క్షమాపణ పొందుకున్న ఎవరి నుంచి? క్రీస్తు నుంచి పొందుకున్నాను. ప్రభు నా పాపం క్షమించాడు. కానీ వాస్తవం నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఆదాము నుంచి వచ్చాను. ఇప్పుడేం చేస్తున్నానంటే, నా పాపమును క్షమించి ప్రభు అని అడుగుతున్నాను, కానీ మళ్ళీ పాపం చేస్తున్నాను, మళ్ళీ పాప క్షమాపణ అడుగుతున్నాను,
మళ్ళీ పాపం చేస్తున్నాను, మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాను. ఇదే నా జీవితంలో జరుగుతున్న ప్రక్రియ. ప్రభు రక్తం దగ్గరికి మళ్ళీ నేను వస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే మనం వచ్చింది ఆదాము నుంచి అని గుర్తించాలి. మనం ఉన్నది ఆదాము నుంచి కాబట్టి మరలా ప్రభు యొద్దకు క్షమాపణ కొరకు మనం వస్తున్నాం. మరలా పాపంలో పడిపోతున్నాం. క్షమాపణ దొరకుండవచ్చు, కానీ పాపం నుంచి విడుదల దొరకలేదు. దీన్ని సకమ రక్షణ అంటారు. ఇది సంపూర్ణ రక్షణ కాదు. ప్రభు ఒక వ్యక్తిని సంపూర్ణంగా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కేవలం ఒక వ్యక్తికి పాప క్షమాపణ ఇచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు ప్రభు. సంపూర్ణంగా ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఆయన మీ పాపం నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయనే మీ పాపం క్షమించుకోవడం రాయబడలేదు, ఆయనే మీ పాపం నుంచి మిమ్మల్ని రక్షిస్తాడు. పాపం నుంచి రక్షించే దేవుడు మన దేవుడు. ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపం నుంచి విడిపించడానికి, పాపం నుంచి రక్షించడానికి. కేవలం ఒక పాప క్షమాపణ ఇచ్చి వెళ్ళిపోవడానికి కాదు, ఆ పాపం నుంచి విడిపించడానికే ప్రభు వచ్చాడు. సగం రక్షణ ఇచ్చి వెళ్ళిపోవడానికి రాలేదు. సంపూర్ణంగా ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించి నీతిమంతుడిగా మార్చి ప్రభు వెళ్ళడానికే వచ్చాడు. ఈ రక్షణను దేవుడే మన కోసం సిద్ధపరిచాడు. ఎవరు అడగలేదు, ప్రభువా నా పాపం నుంచి నేను విడిపించు అని చెప్పి ఎవరు అడగడం లేదు. పాత నిబంధనలను చూస్తే అందరూ పాప క్షమాపణ కొరకు దేవుడి దగ్గరికి వచ్చినట్టు చూస్తాం మనం. యాజకుడి దగ్గరికి వెళ్ళి వారికి పాపం క్షమించబడాలి, వారికి పాపానికి పరిహార్థం జరగాలని చెప్పి వారు యాజకుడి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ఎవరు కూడా ప్రభు నేను పాపం నుంచి విడిపించబడాలని చెప్పి కోరి వచ్చినట్టుగా లేదు. ఎవరికి కూడా పాపం నుంచి విడిపించబడాలని లేదు. పాప క్షమాపణ అందరికీ కావాలి, కానీ పాపం నుంచి విడిపించబడాలని ఎంతమంది కోరుతున్నారు. ఆ పాపపు శక్తి నుంచి, ఆ పాపపు బంధకం నుంచి నేను విడిపించబడాలి అని చెప్పి ఎవరు కోరుతున్నారు ఈరోజు? ఎవరికి ఆలోచన లేదు. కానీ మన యొక్క పరిస్థితి, మన యొక్క పాప పరిస్థితి, మనం ఏ బంధకంలో ఉన్నామో, ఏ జగడగల ఊబిలో ఉన్నామో అది దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక దేవుడే మనకు ఈ రక్షణ సిద్ధపరిచాడు. ఎవరో దేవుడిని అడగలేదు, కానీ దేవుడే మన కొరకు క్రీస్తుని పంపించి ఈ రక్షణ సిద్ధపరిచాడు. అదే అంటున్నాడు మలాకీ గ్రంథంలో, నాకు ముందుగా నేను నా మార్గం సిద్ధపరచడానికి దూతను పంపుచున్నాను అంటున్నాడు. దేవుడే ఒక దూతను తనకు ముందుగా పంపించుకున్నాడు. తనకు మార్గం సిద్ధపరచుకోవడానికి దేవుడే ఒక దూతను పంపించుకుంటున్నాడు. దాని అర్థం ఎవరు అడగలేదు, ప్రభువా మా పాపం నుంచి నడిపించు, నీకు మార్గం సిద్ధపరచబడాలి ప్రభువా, నువ్వు రావడానికి ఒక దూతను పంపించు అని ఎవరు అడగలేదు. దేవుడే అంటున్నాడు, నాకు ముందుగా నాకు మార్గం సిద్ధపరచకు నేను నా దూతను పంపుచున్నాను అంటున్నాడు. ఆ దేవుడిచ్చే అమూల్యమైన రక్షణను మనకి ఇవ్వడానికి దేవుడే అన్ని ప్రయత్నాలు చేశాడు. దేవుడే సమస్తం సిద్ధపరచుకున్నాడు. ఎవరైనా అడగలేదు. దేవుడు తనకున్న ప్రేమను బట్టి దేవుడే ఈ రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు. ఎవరు అడగలేదు, ప్రభు నీ కుమారుని నాకు అనుగ్రహించు, నాలో పాపం ఉంది, నేను ఒక పాపిని అని చెప్పి ఎవరు అడగలేదు. కానీ దేవుడే మనిషిని ప్రేమించి దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. దేవుడేమీ మనిషి నుంచి కోరలేదు, కానీ దేవుడే తిరిగి ఏదో ఇవ్వాలనుకున్నాడు. ప్రభు అన్నాడు, నేను బలి కోరవాడిని కాదు, నేను కనికరంలో కోరుచున్నాను చెప్పు. బలి మనం ఇచ్చేది, కానీ కనికరం దేవుడు ఇచ్చేది. దేవుడు మన నుంచి బలిని ఆశించలేదు, కానీ తన కనికరముని మనం పొందాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. దేవుడు సిద్ధపరిచిన సంపూర్ణ రక్షణ ఎంతమందికి కావాలి ఈరోజు? ఎంతమంది సంపూర్ణంగా ఆ పాపం నుంచి విడిపించుకోవాలనుకుంటున్నారు? కేవలం పాప క్షమాపణ కాదు ప్రభువా, నా పాపం నుంచి నాకు విడుదల కావాలి, నాలో
ఏలుబడి చేస్తున్న పాపం నుంచి నాకు విడుదల కావాలి అని ఎంతమంది కోరుతున్నారు? ఎంతమందికి దేవుడు ఇవ్వాల్సిన సంపూర్ణ రక్షణ కావాలి? అటువంటి వారు అర్థం చేసుకోవాలి, వారు ఆదాములో ఉండకూడదు, వారు క్రీస్తులోకి రావాలి. ఆదాములో ఉంటే మళ్ళీ మళ్ళీ పాప శవాన్ని కొరకు దేవుడి దగ్గరికి వస్తాం. ప్రభువా నా పాపం క్షమించను, ఎందుకంటే మీరు ఉన్నది ఆదాములో. ఆదాములు ఉన్నవారు మళ్ళీ 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 దేవుని ఎందుకు పాప క్షమాపణ కొరకు వస్తారు. కానీ క్రీస్తులో ఉన్నవారు వారి విధేయులు, తమ పాపములు క్షమించబడినవి, వారు ఇప్పుడు దేవునికి విధేయత చూపుతున్నారు, దేవునికి దినదినము విధేయులుగా మార్చబడుతున్నారు. ఈ రోజు నువ్వు ఉన్నది క్రీస్తులోన ఆదాములో. దేవుడిచ్చే సంపూర్ణమైన రక్షణను మనం ఇంకా తెలుసుకోవడానికి మరొక వాక్యం మనం చదువుకున్నాం. అదే రోమపత్రిక 6వ అధ్యాయము దాని యొక్క 6వ వచనం చదువుకున్నాం. రోమ 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులం కాకుండాకు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగు. చనిపోయిన వాడు చదవండి. ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నది. ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకందరికి తెలుసు ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే సిలువ వేయబడింది కేవలం రక్తం చిందించడానికి మాత్రమే అయితే సిలువ వేయబడాల్సిన అవసరం ఏంటి? చనిపోవలసిన అవసరం ఏంటి? కేవలం రక్తం చిందించడానికి అయితే పెద్ద విషయం కాదు. రక్తం చిందించేసి తను మళ్ళీ బ్రతకొచ్చు. చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రభు కేవలం రక్తం చిందించలేదు, ఆయన మరణించాడు, ఆయన సిలువ వేయబడ్డాడు. ఈరోజు పాపక్షమాన్ని కూడా కనిపెట్టే వారు అనేక మంది ఉన్నారు. అలా అయితే ప్రభు వచ్చి రక్తం చిందిస్తే సరిపోతుంది. సిలువ వేయబడాల్సిన అవసరం లేదు, చనిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్తం చిందించాలి, సరిపోతుంది, అదే కదా. కానీ ప్రభు వచ్చి కేవలం తన రక్తాన్ని చిందించలేదు, కానీ తాను సిలువ వేయబడి మరణించాడు. ఎందుకు మరణించాడు అంటే, ఎందుకు సిలువ వేయబడాల్సిన అవసరం వచ్చిందంటే, నాలో ఉన్న ప్రాచీన ఆదాముని సిలువ వేయడానికి ప్రభు స్మరణించాడు. నాలో ఉన్న ప్రాచీన ఆదాము నుంచి, నాలో ఉన్న పాపపు ఏలుబడి నుంచి దాని నుంచి విడిపించడానికి ప్రభు సిలువ వేయబడ్డాడు, ప్రభు మరణించాడు. పాప క్షమాపణ ఇవ్వడానికి రక్తం చిందిస్తే సరిపోతుంది, కానీ ఆ పాపము నుంచి విడిపించడానికి, పాపపు శక్తి నుంచి విడిపించడానికి ప్రభు మరణించాలి, ప్రభు సిలువ వేయబడాలి. ప్రభు కేవలం రక్తం చిందిస్తే నాకు పాపక్షమాపణ లభిస్తుంది, కానీ నేను ఇందులో పాపమునికి బంధింపబడిన వాడిని, పాపం నాది ఏలుబడి చేస్తుంది. కానీ ఆ పాపము నుండి నేను విడిపించబడాలంటే ఒక్కటే మార్గం, ప్రభు సిలువ వేయబడాలి, ప్రభు మరణించాలి. ప్రభు ఎప్పుడైతే మరణిస్తాడో అప్పుడు నాలో ఉన్న పాప శరీరము అది నిరంతరం అవుతుంది. ఎందుకు అంటే ప్రాచీన ఆదాము నుంచే లేదా ప్రాచీన స్వభావం నుండే మనం పాపం చేస్తుంది. మనలో ఉన్న ప్రాచీన ఆదామును బట్టి, ప్రాచీన స్వభావాన్ని బట్టి మనం పాపం చేస్తున్నాం తినడానికి. కానీ ప్రభు మరణించింది ఎందుకు అంటే, ప్రభు సిలువ వేయబడింది ఎందుకు అంటే,
ఆ ప్రాచీన స్వభావాన్ని శిలువకు అప్పగించడానికే. నాలో ఏదైతే ప్రాచీన స్వభావం, నాలో ఏదైతే ప్రాచీన ఆదాము నా చేత దినదినము పాపం చేపిస్తుందో, ఆ ప్రాచీన స్వభావమును, ఆ ప్రాచీన ఆదామును సిలువ వేయడానికే, దానిని చంపడానికే ప్రభు సిలువ వేయబడ్డాడు. నాకు నేనుగా సిలువ వేయబడలేను. నాలో ఉన్న ప్రాచీన ఆదామును నేను సిలువకు అప్పగించలేను. ప్రభువే ఆ ప్రాచీన ఆదాంతో తన సిలువ వేయబడ్డాడు. మన ప్రాచీన స్వభావము, మన ప్రాచీన పురుషుడు, ప్రాచీన ఆదాము ఆయనతో పాటు సిలువ వేయబడింది. కాబట్టి ఇప్పుడు నేనుంటుంది పాపపు శరీరంలోనే. ఒక పాపపు శరీరంలో, ఒక పాపం నివసిస్తున్న శరీరంలో నేను ఉన్నాను కానీ నా ప్రాచీన ఆదాము సిలువ వేయబడింది కనుక ఇప్పుడు నా పాప శరీరము అది నిరర్థకం అయిపోయింది. అది ఇప్పుడు పని చేయడం లేదు. ప్రాచీన ఆదాం ఉంటే నాలో ఉన్న పాప శరీరం పని చేస్తుంది. నాలో ఉన్న పాప శరీరం పాపం చేస్తుంది. ఎలా పాపం చేయాలి? పాపపు ఆలోచన కలిగి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాచీన ఆదాము ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాడు కనుక ఇప్పుడు నేను పాపం చేయలేను. ఇప్పుడు నా పాప శరీరం నిరర్థకం అయిపోయింది. దేనికి నిరర్థకం అయిపోయింది అంటే అది పాపానికి నిరర్థకం అయిపోయింది. పాపం చూసినప్పుడు రియాక్షన్ లేదు, ఒక స్పందన లేదు. నిరర్థకం అంటే అదే. పాప శరీరం నిరర్థకం ఒకట అంటే దానికి స్పందన లేదు. ఒక చనిపోయిన స్థితిలోకి వచ్చేసింది. లేదా ఒక లెప్రసీ పేషెంట్ ఉన్నట్టుగా, లేదా ఒక కుష్టు పట్టినట్టుగా ఆ పాప శరీరం అట్లా అయిపోయింది. దానికి ఒక స్పందన లేదు. ఇప్పుడు అది పూర్తిగా చచ్చుబడి పరిస్థితిలోకి వచ్చేసింది. ఎందుకు అంటే నాలో ఉన్న ప్రాచీన ఆదాం ఇప్పుడు సిలువ వేయబడ్డాడు. ప్రాచీన ఆదాం ఉంటే, ప్రాచీన స్వభావం ఉంటే అప్పుడు ఏంటి? పాప శరీరం మళ్ళా పాపం చేస్తుంది, మళ్ళా పాపం చేయాలని ఆశపడుతుంది. కానీ ఇప్పుడు ప్రాచీన స్వభావం లేదు కనుక, ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువ వేయబడింది కనుక ఇప్పుడు నా పాప శరీరం ఏమైంది అంటే అది నిరర్థకం అయిపోయింది. అది ఇప్పుడు పని చేయడం లేదు. దానికి ఒక స్పందన లేదు. పాపం కళ్ళ ఎదుట కనబడుతున్నప్పుడు, పాపం నా ముందుకు నిలబడుతున్నప్పుడు దానికి ఏం లేదు, ఇప్పుడు స్పందన లేదు. అది నిరర్థకం అయిపోయింది. అయితే మీ పాప శరీరము ఈరోజు మీ కళ్ళ ఎదుట పాపం కనిపిస్తున్నప్పుడు, పాపం మీ ఎదురుకు వస్తున్నప్పుడు, పాపం చేసే అవకాశం మీకు వస్తున్నప్పుడు మీ పాప శరీరం స్పందిస్తుందా లేదా స్పందించడం లేదా? దాని ఒక స్పందన ఏంటి? అది పాపానికి త్వరగా స్పందిస్తుంది, పాపంతో కలిసిపోతుంది సులువుగా. దాని అర్థం ఏంటంటే మీలో ఉన్న ప్రాచీన ఆదాము ఇంకా సిలువ వేయబడలేదు. మీ ప్రాచీన ఆదాముని క్రీస్తుతో పాటు సిలువకు మీద అప్పగించలేదు. ఎవరైతే తమలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన ఆదామును ప్రభుతో పాటు సిలువకు అప్పగిస్తారో వారి యొక్క పాప శరీరము నిరర్థకం అవుతుంది. అది చనిపోయిన స్థితిలోకి వస్తుంది. కానీ ఎవరైతే ప్రభుతో పాటు తమ ప్రాచీన పురుషుణ్ణి, తమ ప్రాచీన ఆదాం సిలువకు అప్పగించారో వారు ఒక నూతన సృష్టిగా మార్చబడతారు. అది అంటున్నాడు, ఒకటి క్రీస్తులో ఉంటే వాడు ఒక నూతన సృష్టి. ఆ నూతన వ్యక్తికి, ఆ నూతన పురుషుడికి, ఆ నూతన ఆదాముకి పాపం మీద స్పందన లేదు. పాపం కనిపిస్తున్నప్పుడు వాడికి స్పందన లేదు. అది ప్రాచీన ఆదాం స్పందిస్తాడు. ప్రాచీన ఆదాముల పాపం ఉంది కనుక ప్రాచీన ఆదాము పాపానికి సులువుగా స్పందిస్తాడు. సులువుగా పాపంలో కలిసిపోతాడు, పాపానికి సులువుగా అట్రాక్ట్ అవుతాడు. కానీ నవీన ఆదాము లేదా నవీన ఆ పురుషుడు పాపానికి స్పందించడం. అంటే అన్నాడు, దేవుని మూలంగా పుట్టిన వాడు ఎవడంటే వాడు పాపం చేయడం ఉంది. ఆ నవీన ఆదాముకి పాపానికి సంబంధం లేదు. ఆ నవీన ఆదాములో ఎటువంటి పాప స్వభావం లేదు. అది ఒక నూతన సృష్టి, ఒక నూతన స్వభావము. దానికి పాపానికి ఎటువంటి కలయిక లేదు. ఆ నవీన పురుషుడు పాపానికి స్పందించడు. ఆ నవీన పురుషుడు, ఆ పాపానికి స్పందించని నవీన పురుషుడు
పాపం అంటే ద్వేషించే నమ్మిన పురుషుడు మీలో ఉన్నాడా? మీలో నివసిస్తున్నాడా? మీలో ఉన్న వ్యక్తి ఎవరు? మీలో ఉన్న వ్యక్తి ప్రాచీన ఆదామా, నవీన ఆదామా? నవీన పురుషుడా, ప్రాచీన పురుషుడా? పాపానికి స్పందించే వ్యక్త, పాపానికి స్పందించిన వ్యక్త? రియాక్షన్ ఇచ్చే వ్యక్త, పాపానికి రియాక్ట్ అవ్వని వ్యక్త? మీలో ఉన్న వ్యక్తి ఎవరు? దేవుడు ప్రాచీన ఆదాంని దేవుడు మార్చాలనుకోలేదు. ఆ ప్రాచీన ఆదాంని పూర్తిగా తొలగించి ఒక నవీన ఆదాంని, నవీన స్వభావాన్ని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దానికోసం ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఒక ఇంట్లో ఒక పని మనిషి ఉంది. ఆ పని మనిషి సరిగ్గా పనిచేయడం లేదు. ఇంట్లో ఉన్న ఏవైతే సామాన్లు ఉన్నాయో వాటిని తరచుగా దొంగతనం చేస్తుంది. అయితే ఇది ఆ ఇంటి యజమానికి తెలిసింది. తన ఇంట్లో ఉన్న పని మనిషి ఇట్లా ఆ పని నమ్మకంగా చేయడం లేదు, ఇంకా ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఆమె దొంగతనం చేస్తుందని చెప్పి యజమాని తెలిసింది. అప్పుడు యజమాని వెళ్ళి ఆ పని మనిషిని మార్చడానికి ట్రై చేస్తాడా? అమ్మ నీవు మారు, నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడు నమ్మకంగా పనిచేయి అని చెప్తాడా? ఏం చేస్తాడు యజమాని? ఆ పని మనిషిని తొలగించి ఒక కొత్త పని మనిషిని తీసుకొస్తాడు. అదే లెక్కలో మనలో ఉన్న ప్రాచీన ఆదాముని దేవుడు మార్చాలనుకోవడం లేదు. ఆ ప్రాచీన స్వభావం అది ఎంత ప్రయత్నించా మారే స్వభావం కాదు. అది ఆదాం నుంచి వచ్చింది కనుక ఎవరిలోకి స్వభావం ఉందో వారందరూ పాపులుగానే ఎంచబడతారు. దేవుడు ఆ ప్రాచీన స్వభావాన్ని మార్చాలనుకోవడం లేదు. ఆ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా శిలువకు అప్పగించాలనుకుంటున్నాడు. పూర్తిగా దానిని శిలువకు అప్పగించి పాప శరీరాన్ని నిరంతరం చేయాలనుకుంటున్నాడు. అయితే మీరేం చేయాలనుకుంటున్నారు? మీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని మారుద్దాం అనుకుంటున్నారా, లేదా శిలువకు అప్పగిద్దాం అనుకుంటున్నారా? ఎంత మారినా కూడా అది ఇంకా ప్రాచీన స్వభావం. నేను ఇంకొన ఆదాములు ఉన్నట్టే, ఆదాములు ఉంటే నేను ఒక పాపిని, నేను ఒక అవిధేయుడిని. ఎప్పుడైతే ఆ ప్రాచీన స్వభావం శిలువకు అప్పగిస్తానో, ఆ ప్రాచీన ఆదాముకు సంబంధించిన నాకు ఏది వద్దు, ప్రాచీన ఆదాం యొక్క దురాశలు నాకు వద్దు, ప్రాచీన ఆదాయం ఏదైతే కోరుకుంటున్నాడో, ఏ పాపను చేయాలనుకుంటున్నాడో, దేనైతే ఇష్టపడుతున్నాడో అది నాకు వద్దు అని ఎప్పుడైతే నేను మారు మనసు పొంది నా ప్రాచీన ఆదాము శిలువకు అప్పగిస్తాను, అప్పుడే నా నవీన స్వభావం అది జన్మిస్తుంది. నాకు అప్పుడే ఒక నవీన స్వభావాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ నవీన స్వభావం పాపానికి స్పందించేది కాదు. ఆ నవీన ఆదాము, నవీన పురుషుడు పాపానికి స్పందించేవాడు కాదు, పాపానికి స్పందన లేనివాడు. క్రీస్తులో ఉన్నారా? ఈరోజు మనం ఆదాములు ఉన్నాము. మనం ఎవరిలో ఉన్నాం? ఏ ఆదాముతో మనకి సంబంధం ఉంది? ఆదాము ఏదైనా తోటలో పాపం చేసిన వ్యక్తి ఆదాము, మొదటి ఆదాము. కానీ ప్రభు కడపటి ఆదాముగా ఈ లోకంలో వచ్చి, యేసు ప్రభు కడపటి ఆదాము. అయితే ఈ మొదటి ఆదాము నుంచి ఇప్పుడు మనం వచ్చామా, లేకపోతే మొదటి ఆదాములో మనం ఉన్నామా, లేకపోతే ఇప్పుడు కడపటి ఆదాములో ఉన్నామా? ఇప్పుడు ఉన్నది ఎవరిలోని? నాకెవరితో సంబంధం ఉంది? ప్రాచీన ఆదంతో సంబంధం ఉందా, నవీన ఆదంతో సంబంధం ఉందా, లేదా కడపటి ఆదంతో సంబంధం ఉందా? నేను ఎవరిలో ఉన్నాను? క్రీస్తులో ఉంటే నేను విధేయుణ్ణి. నేను ఒక పాపిని కాదు కానీ ఒక విధేయుణ్ణి. ఒక విధేయుడు కనుక నేను ఇప్పుడు విధేయుడు చూపిస్తాను ప్రభు. నేను విధేయుడు చూపుతున్నాను కాబట్టి నేను విధేయుడిగా మార్చబడడం లేదు. ప్రభు యొక్క విధేయతను బట్టి ప్రభులో నేను ఉన్నాను గనక నేను విధేయుడిని. నేను విధేయుడిని గనుక నేను ఇప్పుడు విధేయత చూపిస్తాను. నేను విధేయత చూపించి నేను విధేయుడిగా మార్చబడడం లేదు. నేను విధేయుడి గనుక నేను విధేయత చూపిస్తాను. ప్రభువులో ఉన్న వారందరూ కూడా విధేయులు.
కడపటి ఆదాములో జన్మించిన వారు, కడపటి ఆదాములో ఉన్నవారు ఎవరు అంటే వారు విధేయులు. ఒకరి విధేయత వలన అనేకులు విధేయులుగా మార్చబడతారు. ఈరోజు నాకున్న సంబంధం ఎవరితో? ప్రాచీన ఆదంతో నాకు సంబంధం ఉందా? నవీన ఆదంలో సంబంధం ఉందా? ఏ వ్యక్తితో నాకు కలయిక ఉంది? ప్రాచీన ఆదం సంబంధం ఉంటే నేను ఇప్పటికీ నా పాపంలోనే ఉన్నాను, నేను పాపం నుంచి విడిపించబడలేదు. నాకున్న సంబంధం నవీన ఆదాంతో లేదా కడపటి ఆదాంతో అయితే నేను పాపం నుంచి విడిపించబడిన వ్యక్తిని. పాపం నా మీద ఏలుబడి చేయదు. కానీ ఆ నవీన ప్రాచీన ఆదంతోనే ఉండి ప్రాచీన ఆదాంకి సంబంధించిన విషయాలనే చేస్తూ ప్రాచీన ఆదంతో సంబంధం పెట్టుకొని నేను ముందుకు సాగుతున్నాను అంటే నేను ఇంకా పాపంలోనే ఉన్నాను. నేను మందిరానికి వెళ్ళవచ్చు, నేను పాటలు పాడవచ్చు, నేను దశమాగా ఇవ్వచ్చు, దేవుడికి నేను ఎంతో ప్రార్థన చేయొచ్చు. కానీ నాకున్న సంబంధం ఎవరితోని అంటే నాకున్న సంబంధం ప్రాచీన ఆదంతో ఉంది. ప్రాచీన ఆదం సంబంధించిన ఆచారాలతో నాకు సంబంధం ఉంది. ప్రాచీన ఆదంకి సంబంధించిన దురాశతో నాకు సంబంధం ఉంది. ప్రాచీన ఆదంకి సంబంధించిన విషయాలతో నాకు సంబంధం ఉంది. కాబట్టి నేను ఎప్పుడేమన్నా అంటే నేను పాపిని, మందిరానికి వెళ్ళి నేను పాపిని, పాటలు పాడే పాపిని, కానికిచ్చే పాపిని, నేను ఇంకా విధేయుడిగా మార్చబడలేదు. బయటికి విధేయుడిగా నటిస్తుండొచ్చు కానీ నేను ప్రాచీన ఆదంతో నాకు సంబంధం ఉంది కనుక నేను ఇప్పుడు పాపిని. ఈరోజు మనకున్న సంబంధం ఎవరితో? ప్రాచీన ఆదంతో ఉన్న సంబంధం, నవీన ఆదంతో సంబంధం ఉంది. మీ పాపం నుంచి విడిపించబడాలంటే ఒకే ఒక మార్గం, నవీన ఆదంతో కలిగి అవ్వాలి. క్రీస్తులకు మీరు రావాలి. ప్రాచీన స్వభావాన్ని సిలువగా అప్పగించి ప్రభువులో జన్మించాలి. కడపటి ఆదంతో సంబంధంలోకి రావాలి. ఇప్పుడు ఇది కడపటి ఆదంతో నేను సంబంధంలోకి వస్తాను, అప్పుడే నేను పాపం నుంచి విడిపించబడినట్టు. అప్పుడే నా మీద పాపానికి ప్రభుత్వం లేదు. అప్పుడే పాపం నా మీద ఏలుబడి చేయలేదు. కానీ ఎప్పటి వరకైతే నేను కడపడి ఆదంతో సంబంధంలో లేను, కడపడి ఆదంలోకి నేను రాను, అప్పటి వరకు నేను ఏం చేసినా, ఎంత చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా, ఎన్ని రోజులు కర్మంతకుండా ప్రార్థించినా నేను ఎవరిని అంటే నేను ఒక పాపిని, నేను ఒక అవిధేయుణ్ణి. ఎందుకంటే నాకున్న సంబంధం ప్రాచీన ఆదం. ఈరోజు మనకున్న సంబంధం ఎవరితో? నవీన ఆదంతో ఉందా సంబంధం? నవీన స్వభావాన్ని కోరుకున్న వారు, నాలో ఒక నూతన పురుషుడు జన్మించాలి, నాలో ప్రాచీన స్వభావం ఉండకూడదు ప్రభా, నాలో నవీన స్వభావం జన్మించాలి. నాలో ప్రాచీన ఆదానికి సంబంధించిన ఏది ఉండకూడదు, నాలో నవీన ఆదానికి సంబంధించిందే ఉండాలి. ఆ కడపటి ఆదానికి సంబంధించిన విషయాలు నాలో ఉండాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారే తన పాపం నుంచి విడిపించబడగలరు. ప్రాచీన ఆదాంతో ఉన్నవారు, ప్రాచీన ఆదాంలో ఉన్నవారు వారు దేవుడి దగ్గరికి వెళ్ళి పాపక్షమాన్ని అడుగుతారు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ పాపక్షమాన్ని అడుగుతారు, మళ్ళీ పాపం చేస్తారు, మళ్ళీ పాపక్షమాన్ని అడుగుతారు. ఇదే జరుగుతుంది వారి జీవితంలో. ఎందుకంటే వారు ఉన్నది ప్రాచీన ఆదాంలో, వారు ఉన్నది ఆదాంలోనే. వారు క్రీస్తు వద్దకు రాలేదు, వారు క్రీస్తులో జన్మించలేదు, వారు క్రీస్తుని బట్టి పుట్టినవారు కాదు, ఆదామును బట్టి ఇంకా పుట్టినవారు. వారికి ప్రాచీన ఆదం ఇంకా సిలువ వేయబడలేదు. ప్రాచీన ఆదం సిలువ వేయబడితే నవీన స్వభావం ఖచ్చితంగా మనలో జన్మిస్తుంది. ప్రభువు మరణించాడు, మళ్ళా మూడవ ధర్మం తిరిగి లేచాడు. ఒకసారి మరణిస్తే తిరిగి లేవడానికి సమయం పట్టదు, అది త్వరగానే జరుగుతుంది. అలా అయితే మనలో ప్రాచీన ఆదాము ప్రభుతో పాటు మరణిస్తున్న ఎడల మనలో ఒక నవీన స్వభావం జన్మిస్తుంది. ఆ నవీన స్వభావం కలిగిన వ్యక్తి, ఆ కడపటి ఆదాము, ఆ నవీన పురుషుడు పాపానికి స్పందించేవాడు కాదు. వాడు పాపంతో యుద్ధం చేసేవాడు, పాపాన్ని ద్వేషించేవాడు, పాపంతో కలిసిపోయేవాడు కాదు, పాపంతో స్నేహం చేసేవాడు కాదు. వాడు పాపాన్ని ఎదిరించేవాడు, పాపాన్ని ఖండించేవాడు.
పాపం మీద ఏలుబడి చేసేవాడు. పాపం తన మీద ఏలుబడి చేయదు. తన మీద ఎటువంటి పాపపు ఏలుబడి లేదు. పాపానికి ఆ వ్యక్తి మీద అధికారం లేదు. తనలో ఉన్న పాప శరీరం నిరర్థకం అయిపోతుంది. ఎందుకంటే తన శరీరం పాపంలో ఉన్నప్పటికీ కూడా, తన శరీరం పాప శరీరం అయినప్పటికీ కూడా తనలో ఉన్న స్వభావం నవీన స్వభావం కనుక ఆ పాప శరీరం నిరర్థకం అయిపోతుంది. ఆ పాప శరీరం ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు ఆ పాప శరీరం అది ఆ పాప స్వభావం కలిగిన శరీరం అయినప్పటికీ కూడా నాలో ఉన్న స్వభావం, నాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు నవీన పురుషుడు కనుక, ఒక నూతన వ్యక్తి కనుక ఇప్పుడు పాపానికి ఆ వ్యక్తి స్పందించడం, ఆ వ్యక్తి పాపం చేయలేడు. ఇక పాప శరీరంతో పని ఏంటి? అందుకే పాప శరీరం నిరర్థక మగును అంటున్నాడు. పాప శరీరం నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో పరిస్థితి వేయబడింది. ఈరోజు ఎంతమంది తమలో ఉన్న ప్రాచీన స్వభావానికి సంబంధించిన విషయాన్ని, ప్రాచీన స్వభావాన్ని ప్రభువుతో పాటు శిలువగా అప్పగించడానికి కోరుతున్నారు. ప్రభు దీనికోసం వచ్చాడు. ప్రభు కేవలం పాప శవం నుంచి వెళ్ళిపోవడానికి రాలేదు, ఆ పాపం నుంచి విడిపించడానికి మనకు వచ్చాడు. రక్తం కేవలం చెల్లించడానికి వస్తే చనిపోవాల్సిన అవసరం ఏంటి? సిలువేయబడాల్సిన అవసరం ఏంటి? కానీ ప్రభు సిలువేయబడ్డాడు. దానికి కారణం నాలో ఉన్న ప్రాచీన ఆలోచన నుంచి, నాలో ఉన్న పాపం నుంచి నన్ను విడిపించడానికే, నన్ను స్వతంత్రుడిగా మార్చడానికే, ఆ పాపపు ఏలుబడి నుండి, ఆ పాపం యొక్క అధికారం నుండి నన్ను విడిపించడానికే ప్రభు సిలువేయబడ్డాడు. ప్రభు మరణించాడు. ఈ రోజు మనం కోరుతుంది ఎవరిని? ప్రభు నాకు నవీన పురుషుడు కావాలి, నాకు నవీన స్వభావం కావాలని కోరుతున్నామా? లేదా ప్రభు ఈ ప్రాచీన స్వభావం నేను ఉంటాను, ప్రాచీన స్వభావం నేను ఆనందిస్తాను, పాపంతో స్నేహం చేస్తాను, ప్రాచీన పురుషుడికి సంబంధించిన ఆచారాలతో నేను ఉంటాను, ప్రాచీన పురుషుడికి సంబంధించిన ఆ దురాశతో నేను ఉంటాను అని మీరు అనుకుంటే మీరు ఇక్కడ పాపంలో ఉన్నట్టే. మీరు ఎప్పటికీ పాపం నుంచి విడిపించబడలేరు. కానీ పాపం నుంచి విడిపించబడాలంటే ఒక్కటే మార్గం, నాలో ఉన్న ప్రాచీన స్వభావం ఆయనతో పాటు సిలువేయబడాలి. నాలో ఒక నవీన పురుషుడు జన్మించాలి, ఒక నవీన స్వభావం నాలో జన్మించాలి. ఒక పాపానికి స్పందించిన వ్యక్తి, పాపం నుంచి విముక్తి చేయబడిన వ్యక్తి నాలో జన్మించాలి. ఒక నూతన వ్యక్తి నాకు జన్మించాలి. అప్పుడే నేను పాపం నుంచి విడిపించబడి అవుతాను. మనం పాపులుగా మార్చబడింది చుట్టూ ఉన్న వాతావరణం బట్టి కాదు, మనలో ఉన్న పాపం బట్టి, మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని బట్టి మన పాపులుగా మార్చబడ్డాం. వాతావరణం కొన్నిసార్లు నెమ్మదిగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా మనకి ప్రతికూలంగా ఉంటుంది, కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే తమ స్వభావంలో నెమ్మదిగా ఉన్నవారు, వారు వాతావరణం వేడిగా ఉన్నా లేదా వాతావరణం ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా వారు ఒకేలా ఉంటారు, వాళ్ళు అంతగా స్పందించరు. అదే సమయంలో మరి కొంతమంది ఉంటారు, వారు వాతావరణం కొద్దిగా అది మారినా కూడా చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతారు, చాలా ఎక్కువ స్పందించేస్తారు. వేడిగా ఉన్నా వాళ్ళు ఎక్కువ స్పందిస్తారు, వాతావరణం ప్రతికూలంగా ఉన్నా వాతావరణం అనుకూలంగా ఉన్నా వారు ఎక్కువగా స్పందిస్తారు. దాని అర్థం ఏంటి అంటే వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తిత్వం నిర్ణయించబడుతుంది. ఒక నెమ్మది లేదా ఒక నెమ్మదిగా ఉంటున్న వారు, వాతావరణం నెమ్మదిగా ఉన్నా వాతావరణం ప్రతికూలంగా ఉన్నా సరే వారు అలాగే నెమ్మదిగానే ఉంటారు. కానీ ఎక్కువగా స్పందించేవారు వాతావరణం ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా వారు ఎక్కువ స్పందిస్తారు వాళ్ళు. దాని అర్థం ఏంటంటే ఆ వాతావరణాన్ని బట్టి ఒక వ్యక్తి ఒక స్వభావం నిర్ణయించబడడం లేదు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం వాతావరణాన్ని బట్టి కాదు, తనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి, తనలో ఉన్న ప్రాచీన ఆదామును బట్టే తన యొక్క స్వభావం నిర్ణయించబడుతుంది. అనుకుంటాం నేను మంచివాడినే, నేను ఒక పాపిని కాదు, నేను పరిశుద్ధున్నే, కానీ వాతావరణాన్ని బట్టి నేను పాపిగా మార్చబడతాను. వాతావరణాన్ని బట్టి నేను అలా మారిపోతున్నాను, ఇలా మారిపోతున్నాను అనుకోవచ్చు. కానీ కాదు, మీలో ఉన్న స్వభావం, మీలో ఉన్న వ్యక్తిత్వం అది వచ్చింది ఆదాము నుంచి, అది వచ్చింది వాతావరణాన్ని బట్టి కాదు, అది ఆదాము ద్వారా మీలోనికి ప్రవేశించింది. ఆదాము ద్వారా వచ్చి మిమ్మల్ని ఏలుబడి చేస్తుంది. ఇప్పుడే కానీ తెలుసుకోవాలి మనము, మనలో ఉన్న ప్రాచీన స్వభావం అది వాతావరణం బట్టి వచ్చింది కాదు, ఎవరి నుంచో వచ్చింది కాదు, అది ఆదాము ద్వారా వచ్చింది. ఆదాము అవిధేయుడు గనుక, ఆదాము పాపం చేశాడు గనుక నేను పాపిగా మార్చబడ్డాను. నేను ఈరోజు పాపిగా ఉన్నానంటే దానికి కారణం ఆదాము.
ఆదం యొక్క అవిధేయతను బట్టి, ఆదం యొక్క పాపాన్ని బట్టి నేను పాపిగా మార్చబడ్డాను. నాలో ప్రాచీన స్వభావం ప్రవేశించింది, నాలో ప్రాచీన ఆదం ప్రవేశించాడు, నాన్న ఏలుబడి చేస్తున్నాడు ఇప్పుడు. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటి అంటే, దేవుడు తన కుమారుని పంపించి మనలో ఉన్న ప్రాచీన ఆదముని ఆయనతో పాటు సిలువకి వేసాడు, ఆయనతో పాటు సిలువకి అప్పగించాడు. పాపం నుంచి విడిపించబడాలంటే ఇదొక్కటే మార్గం. నా ప్రాచీన ఆదాముని ప్రభు సిలువకి అప్పగించాలి, ప్రభు తప్ప సిలువ అప్పగించాలి, అప్పుడే నాకు పాప నుంచి విడుదల. ఇది కాకుండా వేరే ఏ మార్గం లేదు. నేను ఎన్ని బలు అర్పించినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా నాకు పాప నుంచి విడుదల లేదు. నేను భ్రమపడవచ్చు, కానీ వాస్తవానికి నా మీద పాపం ఏలుబడి చేస్తుంది. పాపం నుంచి విడుదల పొందాలంటే ఇది ఒక్కటే మార్గం. నా ప్రాచీన ఆదాము ఆయనతో పాటు సిలువ వేయబడాలి. ఎంతమంది కోరుతున్నారు, ప్రభు నాకు ప్రాచీన ఆదాము వద్దు, నాకు ప్రాచీన స్వభావం వద్దు, నాకు నవీన స్వభావం కావాలి, నాకు నవీన పురుషుడు కావాలి, పాపానికి స్పందించిన వ్యక్తి కావాలి, నాకు స్పందించే వ్యక్తి కాదు. పాపం కళ్ళెదురు కనబడుతున్నప్పుడు ఆ నవీన స్వభావం స్పందించదు. అటువంటి స్వభావం నాకు కావాలి ప్రభు. ఆ క్రీస్తులో ఏ స్వభావం అయితే ఉందో ఆ స్వభావం నాకు కావాలి అని ఎంతమంది కోరుతున్నారు ఈ రాత్రి? హల్లెలూయా, 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 హల్లెలూయా. రండి, ఎవరైతే ముందు మాటలు బట్టి అప్పగించుకుంటున్నారో వారు మీ స్థలం నుండి ప్రార్థించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరి విధేయతల వలన అనేక విధులుగా మార్చబడతారు, ఒకరి అవిధేయత వలన అనేక పాపులుగా మార్చబడ్డారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఇది ఎవరిలో ఉన్నాను? నేను ఆదాములో ఉన్నాను, నేను క్రీస్తులో ఉన్నాను. నేను ఆదాములో ఉండి ఎన్ని చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసం ఉన్నా కూడా నేను ఇంకనో ఆదాములో ఉన్నాను, నేను ఇంకనో పాపిగానే ఉన్నాను. నా మీద పాప శరీరం, నా మీద పాపం ఏలుబడి చేస్తుంది, నా పాప శరీర ప్రధానికి స్పందిస్తుంది, నాలో ఉన్న ప్రాచీన ఆదాం స్పందిస్తుంది. నేను ఇంకనో ఆదాములో ఉన్నాను, గుర్తించాలి, నేను ఇంకనో ఆదాములో ఉన్నాను. పాపం నుంచి విడిపించబడాలంటే ఒక్కటే మార్గం, నవీన స్వభావం. నవీన స్వభావం దొరికితే, ఆ నవీన స్వభావం మీలో ప్రవేశిస్తే మీ పాప శరీరం నిరర్థకం అవుతుంది. ఒక పరిచయన శరీరముగా, ఒక నిరుద్యోగిగా ఆ పాప శరీరం మార్చబడుతుంది. మీలో ఉన్న వ్యక్తిత్వం ఎవరికి? ఆదాం నుంచి వచ్చిన వ్యక్తిత్వం ఉందా? క్రీస్తు నుంచి వచ్చిన వ్యక్తిత్వం ఉందా? మీలో ఉన్న వ్యక్తి ఎవరు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరి విధేయతలను అనేక విధులుగా మార్చబడతారు. నాలో ఉన్న స్వభావము అది విధేయత చూపించే వ్యక్తి నుంచి వచ్చిన స్వభావం అయితే నేను విధేయుడిగా మార్చబడతాను. నాలో ఉన్న స్వభావం ఎవరి నుంచి వచ్చింది? ఏ వ్యక్తి నుంచి వచ్చింది? అది ఒక అవిధేయుడి నుంచి నేను స్వభావాన్ని స్వతంత్రించుకున్నాను, ఒక విధేయుడి నుంచి నేను స్వభావాన్ని స్వతంత్రించుకున్నాను. క్రీస్తు నుంచి ఆ స్వభావం నేను పొందుకుంటే నేను విధేయత చూపకముందే నేను విధేయుడి. ఎందుకంటే ఆ స్వభావం నాలోనికి వచ్చింది, అది క్రీస్తుని బట్టే గనక నేను విధేయుడు. నేను విధేయుడు కనుక నేను ఇప్పుడు విధేయుడు చూపిస్తాను. నేను ఎవరి నుంచి స్వభావాన్ని స్వతంత్రించుకున్నాను? నాలో ఉన్న స్వభావం ఎవరిది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మన పుట్టుకతో అయితే అది ఆదాము నుంచి వచ్చింది నా స్వభావం. కానీ ఇప్పుడు నాలో ఉన్న స్వభావం ఎవరిది? ఒక్కొక్క జన్మ అప్పుడు నిజమే ఆదాము నుంచి వచ్చిన స్వభావం నాలో ఉన్నది, కానీ ఈ రోజు ఎవరిది? ఈ రోజు ఎవరిది ఉందన్న నాలో ఉన్న స్వభావం? నా ప్రాచీన ఆదాం సంబంధించిన విషయాల్ని నేను సిలువగా అప్పగించడానికి ఇష్టపడుతున్నాను. ఆ ప్రాచీన ఆదాం సంబంధించిన ఏదైనప్పటికీ కూడా, అది మంచి అయినప్పుడు కూడా, చెడైనప్పుడు కూడా, అదొక ఆచారం అయినప్పుడు కూడా, అది ఏదైనప్పుడు కూడా ఆ ప్రాచీన ఆదాము ఏదైతే కోరుకుంటున్నాడు, ఆ ప్రాచీన ఆదాం ఏదైతే ఆశిస్తున్నాడో దాన్ని నేను ప్రభు సిలువగా అప్పగించడానికి ఇష్టపడుతున్నాను. ఆ ప్రాచీన ఆదాంని ఆ దురాశతో సహా ప్రభు సిలువకు అప్పగించడానికి ఇష్టపడుతున్నాను. అలా అప్పగించబడిన అయితే వారిలో నవీన స్వభావం జన్మిస్తుంది. వారు పాపానికి స్పందించరు, వారి పాప శరీరం నిరర్ధకం అయిపోతుంది, వారు విధేయులుగా మార్చబడతారు. ఎందుకంటే వారు విధేయతలను జన్మించారు,
దినదినము ప్రభువు విజయాలుగా వారి ఇంట్లో మార్చబడుతూ ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమంది కోరుతున్నారు క్రీస్తు నుంచి నా హోమం చేయించాలి, క్రీస్తు స్వభావం నాకు కావాలని ఎంతమంది కోరుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైతే ఈ నవీన స్వభావం కావాలో, ఈ ప్రాచీన స్వభావం వద్దు, ఎవరికైతే పాపం నుంచి విడుదల పొందాలని ఉందో, అట్టివారు ఎవరైనా ఉంటే మనలో ఒకరు ఎవరైతే అట్టి విధంగా నాకు నవీన స్వభావం కావాలి ప్రభా, నాకు ప్రాచీన స్వభావం వద్దు, నాకు కేవలం పాప క్షమాపణ కాదు, నాకు పాపం నుంచి విడుదల కావాలి, ఆ పాప శక్తి నుంచి నాకు విడుదల కావాలి అని చెప్పి ఎవరైతే కోరుతున్నారో అట్టివారు